అయ్యా మా దేశంలో గొడవలు జరుగుతున్నాయ్యా, కుట్టుకు చస్తున్నారయ్యా, మేము బ్రతకడానికి లేదయ్యా అని చెప్పి జర్మనీకి వచ్చాడు అబ్దుల్లా అనేవాడు. పాలస్తీనా నుంచి వచ్చాడా, యెమెన్ నుంచి వచ్చాడా, సిరియా నుంచి వచ్చాడా, ఇట్లా ఏదో ఒక పేర్లు చెప్పుకుని అక్కడికి రావడం. అలా వచ్చినటువంటి వాడిని శరణార్థిగా భావించి వాడు ఉండటానికి అవకాశం ఇచ్చింది జర్మనీ. చాలా రోజుల నుంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఉపాధి పొందాడు. మొదట్లో ఉపాధి నుంచి ఉద్యోగానికి వచ్చాడు, వెల్ సెటిల్డ్ అయ్యాడు, ₹4 సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఇన్ని రోజుల నుంచి ఉన్నావు కదా అని చెప్పేసి సిటిజన్షిప్ జర్మనీలో ఉండటానికి అంగీకరిస్తూ పాస్పోర్ట్ ఇచ్చింది ఆ దేశం. అంతే, వాడిలో ఉన్న రెండవ కోణం బయటకు వచ్చేసింది. పాలస్తీనానికి అనుకూలంగా వాడి సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో వాడి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. అట్లాగే పాలస్తీనాలో చనిపోయినటువంటి వాళ్ళని హీరోలుగా ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. అంటే ఆ తీవ్రవాదుల మద్దతుదాడు, ఆ తీవ్రవాదుల వల్ల బాధితుండంటూ ఇక్కడ వీడు వచ్చి ఇప్పుడు మళ్ళీ తీవ్రవాదులకు మద్దతు పలికాడు. అంతే, వెంటనే జర్మనీ ప్రభుత్వం వాడి పాస్పోర్ట్ని ఆపేసింది, క్యాన్సిల్ చేసింది. తద్వారా అతి తీవ్రవాద ధోరణులు కలిగినటువంటి వాళ్ళని అంగీకరించమని తేల్చి చెప్పింది.